చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈసీని టార్గెట్ చేసి మాట్లాడడం రైట్. ఎక్కడో ఒక చిన్న తప్పు జరిగితే, ఒక జిల్లాలోనే ఒక 4 బూతుల్లోనే తప్పు జరిగితే పర్వాలేదు, కానీ విశాఖపట్నంలో నేను చూసిన 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్రతి చోట ఈవీఎంలు మినిమం 1 అవర్, మ్యాక్సిమం 3 అవర్స్, 3 అవర్స్ మ్యాక్సిమం డిస్టర్బ్ చేసే ఎలక్షన్లో. అది రాత్రి 11 వరకు కూడా, రాత్రి 11, 10 వరకు కూడా ఎలక్షన్ జరిగేది. ఎన్నో కబుర్లాడుతున్న ఈసీ మినిమం చేయాల్సినవి చేయకుండా ఇలా ఆఫీసుని మారుస్తాం, ఈ ఐపీఎస్ ఆఫీసుని మారుస్తాం, ఈ ఐఏఎస్ ఆఫీసుని మారుస్తాం, ఇలాంటి చెత్త పనులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చేయించడం మంచిది కాదు. ఇంత జరిగి నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ రాష్ట్ర ప్రజలు చూస్తే ఆయనకి ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి ఉండేవారు. ఎందుకంటే ఈ సఫర్ అయినటువంటి వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఈవీఎంలు పనిచేయలేదని నాకు ప్రతి చోట ఏంటి సార్ 2 గంటలు 3 గంటలు బట్టి క్యూలో ఉన్నాం, కనీసం ఆ క్యూలో ఉన్న వాళ్ళు ఆ పక్కకి వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి కూడా లేదు. ఇప్పుడు మీరు ఎండలో బాధపడుతున్నట్టే బాధపడుతూ ఉన్నారు. ఆ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ కూడా చేయకుండా ప్రతి బూత్లో 2-3 ఈవీఎం మిషన్లు మొరాయిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసింది, నాకు సంతృప్తిగా ఉంది. అంటే కేవలం ప్రభుత్వం ఏదంటే అది కాదు అని కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడం అని చెప్పడానికి ఇంతకంటే గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఏమి ఉండదు. నడవలేదు, సఫర్ అయ్యారనే విషయం మీరందరూ సాక్షి, నాతో సహా. అది బాగుందని చెప్తున్నాడు ఆయన. సో ఎలక్షన్లు అయ్యాయి, ఇప్పుడైతే రాజకీయం చేయవసరం లేదు, ఇంకేం ఓట్లు రావు, బాక్సులన్నీ 23వ తేదీ వరకు శుభ్రంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రతగా ఉన్నాయి. ఇకనైనా నిజాలు మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. ఎలక్షన్ కోసం ఏదో అవసరం కోసం 4 ఓట్లు రాబట్టుకోవడం కోసం పర్వాలేదు, కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఇదే పంతా కొనసాగిస్తుంటే కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి, సఫరర్స్ ఎవరైతే ఓటు కోసం గంటలు నిలబడ్డారో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. సో మీకు ముందైనా సరే వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రజలకు దగ్గర అవుతారని అనుకుంటున్నాను నేను. సో 23ని ఖచ్చితంగా మరొకసారి, సరే తర్వాత సర్వేలు ఎవరో రావచ్చు, ఇంకెవరైనా మన లోకల్గా ఉన్న సర్వేలు కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చాలా సర్వేలు చంద్రబాబు నాయుడు గారికి 60 అని, జగన్మోహన్ రెడ్డి గారికి 120 అని, వారు 1 సైడ్ అని వీళ్ళు, వారు 1 సైడ్ అని వాళ్ళు, రకరకాల అభిప్రాయాలతో ఉన్నా. కొంత నేను ఇంతకుముందైతే పైన ఉన్నాను, చూడగలిగాను ఏరియల్ వ్యూ, కొన్ని చూడలేకపోయినా నా నియోజకవర్గం, నా జిల్లా చూసిన తర్వాత మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే అన్ని జిల్లాల్లో ట్రెండ్ ఒకలాగే ఉంటుందని నేనైతే చెప్పను, కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 100 సీట్లలో ఓ 15-20 కోల్పోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో గెలిచినటువంటి 70లో ఒక 20 సీట్లు ఆయన కోల్పోవచ్చు. ఈ సీట్లు అటు, ఆ సీట్లు ఇటు వస్తాయనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ జరగడానికి అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఎలాగైనా మళ్ళీ సేమ్ నెంబర్ అటు నుండి ఇటు 90-100 మధ్యన ఆయన రావడానికి అవకాశం ఉంది. ఇంకా వాళ్ళందరూ 120-150 కూడా అంటున్నారు, పెరగచ్చు, కానీ అంతకంటే తక్కువ సీట్లు అయితే రావని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను ఎలక్షన్ ముందు, కౌంటింగ్ ఒక రోజు ముందు చెప్పాను ఢిల్లీలో ఒకే మాట, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని. ఇప్పుడు మీరు అనుకోవచ్చు పార్టీలో ఉన్నానని చెప్తా, అప్పుడు కూడా నేను పార్టీలో లేను. ఇంకొక విన్నపం ఏంటంటే మీ అందరికీ, ఇంతకుముందు నేను ఎట్లాగైతే పార్టీలో లేనప్పుడు నేను నా భావాలని వ్యక్తపరిస్తే ఎక్కువ మంది ఇష్టపడేవారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే వ్యక్తిగతంగా సబ్బమరి తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చూడండి. నేను మాట్లాడిన ప్రతి మాట ఈ రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం, రాజకీయాలకు అతీతంగా మాత్రమే నేను ఒపీనియన్ చెప్తానని విశ్వసించండి.
బహుశా ఇది కష్టం, ఒక పార్టీలో ఉండి అలా మాట్లాడతానని చెప్తే విశ్వసించకపోవచ్చు, కానీ నేనైతే మారను. నా అభిప్రాయాలు చెప్పేటప్పుడు అదే భావం. ఇంతకుముందు ఈ పార్టీలో లేకముందు నేను ఎట్లాగైతే ఉన్నానో ఇంకా రానున్న కాలంలో కూడా అలాగే విషయాన్ని, సందర్భాన్ని బట్టి నా అభిప్రాయం చెప్తుంటాను. అది పార్టీకి ఎట్రిబ్యూట్ చేయకండి. ఇంతకుముందు ఎలాగైతే ఎక్కువ మంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ సబ్బోహరి కొంచెం రీజనబుల్గా మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు, వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతుంటాడనే భావాన్ని మీరే పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా నా మీద ఆ భావంతో ఉన్న మీ అందరిని నేను కోరేది ఒకటే, ఆ భావాన్ని దయచేసి కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మెజార్టీలు చెప్పలేను. ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది భీమిలీలో.